నమస్తే, నేను ప్రశాంత్. వేణుస్వామి అంటే ఈ మధ్య కాలంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సోషల్ మీడియాలో అంత ట్రెండ్ అవుతున్నాడు కాబట్టి. ఎందుకంటే తను ఏది చెప్పినా అవ్వదు కాబట్టి. సో ఇదే క్రమంలో ఒక ఆడియో లీకేజ్ కూడా అయింది. సమంత, విజయ్ దేవరకొండ, సో ఇలా ప్రభాస్ మీద కూడా ఒక చిన్న లీకేజ్ అయింది. అది కూడా చాలా వైరల్ అయింది. ఇదే క్రమంలో ఇంకో న్యూస్ కూడా వినిపిస్తుంది. కృష్ణ గారి చనిపోవడం వెనకాల మహేష్ బాబు గారే కారణం అని చెప్పేసి. ఇంతకు అసలు ఏం మాట్లాడుతున్నారు తను, ఏంటి నిజాలు, సో అసలు తన గురించి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఈ వేణుస్వామి అసలు స్టోరీ ఏంటి? అసలు నిజంగానే అతను హాస్టల్లో ఎందుకంటే తన దగ్గర చాలామంది సెలబ్రిటీలు, అదేవిధంగా ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇతని దగ్గర జాతకం చెప్పించుకుంటారని చెప్పేసి విన్నాము. అండ్ ఈ మధ్యకాలంలో తను ఏది చెప్పినా అవ్వట్లేదు. సో విజయ్ దేవరకొండ అండ్ సమంత, ప్రభాస్ గారు తొందరలోనే చనిపోతారని చెప్పేసి ఒక చిన్న ఆడియో లీక్ వినిపించింది. ఇదే క్రమంలో మళ్ళీ కృష్ణ గారు చనిపోవడం వెనకాల మహేష్ బాబు గారే కారణం అని చెప్పేసి ఇలా వినిపిస్తున్నారు. అసలు నిజాలు ఏంటి? ఇప్పుడు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. అదొక బ్రహ్మ పదార్థం. అది ఎవరికి ఎటు చూస్తే అటు కనిపిస్తుంది. అలా ఉంది భారతదేశం పరిస్థితి. లౌకిక రాజ్యం అంటారు. ఆ లౌకిక రాజ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి అందరూ రాజ్యాంగం చదవకపోయినా ఇది ఉంది మాకు అని చెప్పేసి నోరు ఎట్టంటే అటు పారేసుకుంటుంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని నొప్పించినంత వరకు నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. నా ఇల్లు నేను తగలబెట్టుకుంటాను అనేలాగా నా నోరు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ కింద రాదు. అది భావ ప్రకటన స్వేచ్ఛని వ్యక్తం చేసేటువంటి పద్ధతి ఉంటుంది, దాన్ని అనుసరించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నా నోటికి ఏదొస్తే మాట్లాడతానంటే కుదరదు ఎవరికి కూడా. దానికి మళ్ళా చట్టాలు ఉంటాయి దానికి అదుపులో పెట్టడానికి. అందుకే మీరు చెప్పినటువంటి అతని మీద ఈ మహిళా కమిషన్ దగ్గర ఆల్రెడీ కేసులు ఉన్నాయి. మహిళా కమిషన్ ఎదురుగా అక్కడికి పోయి ఆయన హాజరయ్యాడు. అయినప్పటికీ కూడా అతను రిగ్రెట్ ఫీల్ కావట్లా ఇప్పటికి కూడా. అంటే ఎందుకు అందరూ నేను ఫేమస్ కావాలి అని చెప్పేసి అలా ఏమైనా చేస్తున్నారా? సరే, ఫేమస్ కావచ్చు. ఫేమస్ కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అతను చచ్చిపోతాడు, ఇతను చచ్చిపోతాడు, ఇతను క్యాన్సర్ వస్తుంది, అలా కాదు కదా. అదే నేను చెప్పేది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే కుదరదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, XYZలు. ఇప్పుడు మీరు చెప్పిన అతనితో పాటు XYZలు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ హిందూ మతానికి, హిందుత్వానికి ప్రతినిధులుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని పోటీ పడుతున్నారు. వీళ్ళకు ఉండేటువంటి పైత్యం కాస్త హిందూ మతాన్ని, హిందుత్వ, సనాతన ధర్మం ఇవన్నిటికీ ఇబ్బందికరంగా మారుతున్నారు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరంగా మారుతున్నారు. హిందుత్వ, సనాతన ధర్మం అంటే ఇదేనా, వీళ్ళు చెప్పి ఇలాంటి వాళ్ళేనా అనేటువంటి భావం కలిగేలాగా వీళ్ళ వ్యవహారం ఉంది. ఒక అతను అయితే వస్తాడు, అతనేంటి క్రిస్టియన్స్ని తిడతారు, మహమ్మద్ ప్రవక్తని దూషిస్తారు, హిందూ మేమే గొప్ప అంటారు, భగవద్గీత గొప్ప అంటాడు. అనొచ్చు, తప్పులేదు. కానీ మీరు వాళ్ళని దేశించకూడదు కదా. వాళ్ళని ఎదుటి వాళ్ళని దేశించేటువంటి లేదంటే దూషించేటువంటి అధికారం రాజ్యాంగం ఇవ్వలేదండి. భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన ఆయన ఏంటి, ఆయనే ఉంటాడు, హీరో కృష్ణ మరణించాడు, ఆ మరణం వెనుక మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు గ్రహస్థితి కారణంగానే చనిపోయాడు, మహేష్ బాబు కారణంగానే చనిపోయాడు అంటాడు అతను. ఎలా అది? ఇప్పుడు అంటే మహేష్ బాబు ఉండకూడదా? మహేష్ బాబుని లేకుండా చేస్తే కృష్ణ బతికుండేవాడా? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అసలు? ఆయన 2020లో ఆయన నేను ఆస్థాన పండితుల్లాగా వాళ్ళ ఇంట్లో నేను ముహూర్తాలు పెట్టేవాడిని, పండితుడిని నేనే అని చెప్పి ఆయన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని కృష్ణ గారి సతీమణి ఉన్నారు కదా, ఆవిడ చనిపోవడానికి ముందుగా ఏదో అడిగితే ఆయన ఏదో చెప్పాడట, ఫలాని సంవత్సరంలో మీకు మృత్యువు సంభవించింది, అది ఏదో చెప్పాడంట. అప్పటి నుంచి నన్ను పిలవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఆక్రోశం వెలగెక్కాడు. ఆయన ఒకటి చెప్తాడు. ఈ మధ్య నేను ఒక వీడియో కాదు, అదేదో చిన్న రీల్
వచ్చింది. నేను ఎప్పుడు చూడను అతని, చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే అతని నాలెడ్జ్ ఏంటి అనేది అందరికి తెలుసు. ఈ మధ్యకాలంలో అందరూ తెలుసుకున్నారు. అతను చెప్పింది తప్ప అన్ని జరుగుతాయి. నవ్వుకోవడానికి అయితే చూడొచ్చు. అదే నవ్వుకోవడానికి జరగచ్చు. కొన్ని రీల్స్ వస్తుంటాయి ఆటోమేటిక్గా, కొన్ని రీల్స్ మనకు తెలియకుండానే మనకి మొబైల్లో వస్తూ ఉంటాయి. అలా వచ్చిన ఒక రీల్ నేను చూస్తే ఇతనికి పిచ్చేమైనా పెట్టిందా, మెంటల్ ఎక్కిందా అనిపించింది నాకు. ఎందుకనంటే అతను ఏం చెప్తాడంటే, శుక్రగ్రహం మీకు బాగలేకపోతే అది బాగు చేసుకోవడానికి మందు స్కాచ్ ప్రతిరోజు ఒక పెగ్గేయండి, వారం రోజుల్లో మీకు మార్పు రాకపోతే చూడండి అని చెప్తున్నాడు అతను. ఎవరైనా చెప్తారా ఇది? ఏ పురాణాల్లో ఏ వేదాల్లో ఉందో అనేది నాకైతే తెలీదు. ఆ హిందూ మతం ప్రతినిధులుగా వెలిగిపోతున్నారు కదా సోషల్ మీడియాలో, ఇతర మతాలను ద్వేషిస్తూ, వాళ్ళన్నా చెప్పాలి. ఈ స్కాచ్ కొడితే శుక్రగ్రహం బాగా పనిచేసింది, బలహీనంగా ఉన్నట్టు శుక్రగ్రహం బలపడిద్ది అని చెప్పి అతను పైత్యాన్ని వెళ్ళగక్కుతూ ఉంటే ఒక్కళ్ళు ఖండించలేదండి. ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, లేదా ఇతరత్ర ఆస్ట్రాలజిస్టులు కానీ, లేదా ఆధ్యాత్మికవేత్తలు కానీ ఒక్కళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. మరి హిందూ మతం లేదంటే సనాతన ధర్మం యొక్క విలువ ఎలా పెరుగుతుంది ఇలాంటి వాళ్ళని ఖండించకపోతే? ఇలాంటి వాళ్ళని ఇలాంటి మాటలు చెప్పేటువంటి అంశాన్ని ఖండించాలి కదా వీళ్ళు. ఎక్కడుంది, ఏ శాస్త్రంలో ఉందని చెప్పి వీళ్ళు నిలదీయాలి కదా. అదే మొన్న ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత వాళ్ళ క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళు ఏదని అంటే వాళ్ళ మీదకి అందరూ కొంతమంది హిందూ ప్రతినిధులుగా వాళ్ళే ఇండివిజువల్గా వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు కదా. సరే, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు నేను అనేది. ఇప్పుడు మన ఇల్లు బాగుంటే, మన ఇల్లు మనం సరి చేసుకుంటే అవతల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా, ఈయనేమో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ని బ్రహ్మశ్రీని అని చెప్తుంటాడు. ఆయన మీరు చెప్పిన ఆయన నాకన్నా తోపు ఎవరు లేరు, మొత్తం నన్ను ఫాలో అవుతుంటారని చెప్తుంటారు, నన్ను ట్రోల్ చేస్తుంటారు, అయినా డోంట్ కేర్ అని అంటుంటాడు. పైగా నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అశుద్ధం తిన్నారు ఏదో మాట్లాడుతుంటాడు. అతను నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు. అతను మానసికమైనటువంటి స్థితి బాగలేదా అతనికి అనేది కూడా ఒకసారి డౌట్ వస్తుంది నాకు. ఒకవైపు మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్ ఉంది అతని మీద, అయినప్పటికీ ఆయన నోరు అదుపులో పెట్టుకోవట్లేదు. శుక్రగ్రహం బలపడటానికి స్కాచ్ తాగితే శుక్రగ్రహం బలపడిద్దని చెప్తాడు అతను. అది పైత్యం అనుకోవాలా, లేకపోతే అజ్ఞానం అనుకోవాలా, ఏమనుకోవాలి? దీని మీద హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, లేకపోతే ఈ ఆస్ట్రాలజిస్టులు, లేదంటే ప్రముఖంగా ఉండేటువంటి వాళ్ళు, కొద్దిగా పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా. మాట్లాడరు. పైగా ఆయన ఏం చెప్తాడు, సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ వీళ్ళు సూసైడ్ చేసుకుంటారని చెప్తాడు. అవును, తప్పు కదా అది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అయినా సరే అతని మీద కేసు పెట్టాలి. వాస్తవంగా వాళ్ళ ఫ్యాన్స్ అయినా కేసులు పెట్టాలి అతని మీద. వాళ్ళ ఫ్యాన్స్ కామ్గా ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ కామ్గా ఉన్నారు, సమంత ఫ్యాన్స్ కామ్గా ఉన్నారు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామ్గా ఉన్నారు. మరి వాళ్ళేమో అభిమానులు అర్థం కావట్లా. ఏదన్నా వస్తే మేము చాలా గందరగోళం చేస్తుంటారు సినిమాలు రిలీజ్ అప్పుడు. వాళ్ళు సూసైడ్ చేసుకుంటారని చెప్పి అతను చెప్తే అతని మీద కేసులు పెట్టాలి కదా. కేసులు పెట్టలేం. మరి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో, విన్నారో వినలేదో, ఇతని గురించి అసలు పట్టించుకున్నట్లే వాళ్ళు. అంటే ఇతను అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా. తను ట్రోల్ కావాలి అనేది ఒక సైకలాజికల్గా అతను మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సోషల్ మీడియాలో తను ఫాలో కావాలి అందరూ, తన గురించి ఎతకాలి అనేటువంటిది అతని కోరిక, అతని సైకలాజికల్గా అలా ఫిక్స్ అయిపోయారు. లేదంటే అతను పిచ్చి పట్టేట్టు ఉంటుంది. అందుకని అతను ఏం చేస్తున్నాడు, ఈ మధ్య ఇలాంటివి చెప్తున్నాడు. అయినా కానీ పెద్ద పట్టించుకోవట్లేదు ఎవడు. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదంటే 2024 ఎన్నికలకు ముందు సవాల్ చేశాడు ఈయన. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు, 25 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, రాసి పెట్టుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఏమైందో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అసలు రాజయోగం లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పారు. కేటీఆర్ నెక్స్ట్ సీఎం డైరెక్ట్ కేటీఆర్ అన్నాడు. ఏమైంది? అదేదో క్రికెట్ గురించి చెప్పాడు, అదేమైంది? ఒక్కటి కూడా నిజాలు లేవు. ఈయన మళ్ళీ అనాలిసిస్ చేస్తాడు. అనాలిసిస్ చేసి ఇప్పుడు ఒక 100 మాటలు మాట్లాడతాడు. 100 మాటలు మాట్లాడి ఈ 100లో ఏదో ఒకటి అయినప్పుడు ఇదిగో నేను చెప్పాను అయ్యిందని చెప్తుంటాడు. సో ఆయన ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉండేటువంటి నెట్జన్లు వీళ్ళందరూ మర్చిపోయారు అతన్ని. నేనున్నానని చెప్పి గుర్తు చేసేదానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే అది వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుకుంటే ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు.
కాకపోతే అదేమైంది అంటే హిందూ మతం మీద, హిందూ సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద పడుతుంది. ఇలాంటి వాళ్ళు అని అవును. ఆయన ఏదేమంటే నాది వామాచారం అంటాడు. వామాచారం అంటే ఏంటి? యోనికి పూజ చేయటం అను, నాన్ వెజ్ తింటాం, మందు తాగటం అని చెప్తాడు ఆయన. సరే వామాచారం, గ్రహచారం, ఏదో గ్రహచారం. ఈ హిందూ మతానికి మచ్చ ఏర్పడుతుంది కదా ఇలాంటి వాళ్ళ కారణంగా. మరి హిందూ మతంలో ఉండే పెద్దలే వాళ్ళకి అలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టడం అంటే కేసులు పెట్టడమే. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మీద, ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారంటే వాళ్ళ ఫ్యాన్సే కేసులు పెట్టాలి అతని మీద. లేదంటే అలాంటి వాళ్ళని వదిలిపెడితే ఏమవుతుందంటే సుమతి శతకం ఏం చెప్పిందంటే కులములోన ఒక్కడు గుణవంతుడు ఉండిన కులము వెలుగు వాణి వలన అంటారు. కులంలో ఎవరైనా ఒకడు గుణవంతుడు ఉంటే ఆ కులం వెలిగిద్దంట. అలాగే మతంలో కూడా అంతే. మతంలో కూడా ఎవరో ఇప్పుడు రామకృష్ణ పరమహంస లేదంటే వివేకానంద వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి హిందూ మతానికి, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఒక వెలుగు ఉంది ప్రపంచంలో. అలాంటి చోట ఇలాంటి వాళ్ళు ఉంటే టోటల్గా హిందూ మతం మీద మచ్చ కదా ఇది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అసలు ముందు వీళ్ళని కంట్రోల్ చేయాలి కదా. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ తర్వాత సంగతి, వాళ్ళ సంగతి తర్వాత. ముందు అసలు ఈ మతంలో ఉండేటువంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేయకపోతే ఈ హిందూ మతం, సనాతన ధర్మం, హిందుత్వం అనే దానికి అర్థమే లేకుండా పోతుంది కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కేసులు పెట్టాల్సింది. ఎందుకంటే తనకి భావప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి భారత రాజ్యాంగంలో లౌకిక రాజ్యం నాది అని చెప్పి ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను అని అంటే మరి మా ఫ్యాన్స్ కేసులు పెట్టాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆయన మీద కేసులు పెట్టాలి వాస్తవంగా. అంటే పబ్లిసిటీ ఇవ్వకూడదు మళ్ళీ అతనికి. అతను పబ్లిసిటీ అతను పట్టించుకోకపోతేనే పెద్ద నరకం అతనికి. అతని సైకాలజీ అలా ఉంటుంది. ఇప్పటికే నరకం అనిపిస్తున్నాడు ఎవరు పట్టించుకోవట్లేదని. అందుకే ఈ పిచ్చి ప్రేలాపనలు అంటారు ఇట్లాంటి అలాంటి ప్రేలాపనలు. కాకపోతే పిచ్చి ప్రేలాపనలు కాకపోతే స్కాచ్ తాగితే శుక్రగ్రహం బలపడిద్ది, లేదంటే పంది మాంసం తింటే శనిగ్రహం బలపడిద్ది, ఇట్లాంటివి చెప్తారు ఆయన. సరే అది చెప్పలేదనుకో, స్కాచ్ ఇది మాత్రం చెప్పాడు. నెక్స్ట్ అదే చెప్తారేమో, పంది మాంసం తింటే అంటే పంది నల్లగా ఉంటుంది కాబట్టి పంది మాంసం తింటే శనిగ్రహం బలపడతాడు, ఇట్లా చెప్తారేమో రాబోయే రోజుల్లో. సో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే సమాజంలో హిందూ మతానికి అపవాదం వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల. థ్యాంక్ యూ సార్.